రోజు, రెండవది అదే రోజు మందిర ప్రతిష్ఠ రోజు. రెండు ఒకసారి కలిపి ఈ రోజు పెట్టాడు అన్నమాట. పోయిన సంవత్సరం కూడా ఇలాగానే జరిగింది. ఈ మందిరం కట్టించిన కాడి నుంచి అలాగనే జరుగుతూ వస్తూ ఉన్నది కదా. మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు పనులు దాని మీద ఉంటాయి అన్నాడు. దేని మీద? దేవుని యొక్క స్వాస్థ్యం మీద. దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దాన భూమిని దేవుడు దర్శించి ఆ వాగ్దానం పొందే వారితో అంటున్నాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా పనులు దాని మీద ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు. గత సంవత్సరం వచ్చిన వారు ఇక్కడ ఉన్నారా? చేతులెత్తన చూద్దాం. పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళందరూ, పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని దీవించాడు కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చారు. దేవుని స్తోత్రం. అవునా? ప్రియులారా, దేవుని యొక్క లేఖనం సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియపరిచాడు ఎవరంటే దేవుడే. ఎవరంటే తెలియపరిచేది? దేవుడే. కాబట్టి సంవత్సరంలో దయాకిరీటం మనకు కలగజేశాడు. దేవుని స్తోత్రం. సంవత్సరం అంతా మనతో దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. సంవత్సరం అంతా కాపుదలగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దుఃఖపడే వారిని సంతోషించేవాడు. దేవుని స్తోత్రం. చెప్పాలి, నిదానంగా చెప్తున్నా. దేవుని స్తోత్రం నిదానంగా చెప్తున్నా. అవునా? భోజనం చేయలేదా? చెప్పండి. నేను 1 గంటగా భోజనం చేశాను, మరి ఏం తినలా. ఇక్కడికి వచ్చి పాలు తాగి అప్పటి నుంచి ప్రయాణం చేస్తానే ఉన్నా. ప్రార్థన చేస్తున్నాను, అందరికీ వస్తా మాట్లాడుతున్నాను. ఏమండి, మరి నేనే కొంచెం గట్టిగా ఇష్టాలుగా మాట్లాడుతున్నా. మరి మీరు? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. యాభైలో చెప్పట్లా, గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. మా మనవరాలు నవ్వుతేనే చెప్పట్లా. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడు కష్టాలలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులలో, లేవిడిలో, అసమాధానంలో, భార్యాభర్తల మధ్య జగడాలలో దేవుడు తోడుగా ఉండి మనలందరూ వాటన్నిటి నుంచి విడుదల చేసేసి దేవుడు ఒక నూతన సంవత్సరానికి మనల్ని ప్రవేశపెట్టేందుకు దేవుని స్తోత్రం. నిజమేనా? గతించినది కూడా మర్చిపోతాం. ఒక రాత్రి గడిచిందంటే తెల్లారికి ఒక కొత్త ఆలోచన మనలో కలుగుద్ది. నేనే తొందరపడ్డాను అనుకుంటున్నాను. ఏదో జరిగితే జరిగిపోయింది, ఏదో అయిపోయింది అనుకున్నప్పుడు మనలో ఒక కొత్త మనసు మనలోకి వస్తుంది. అవునా? కాబట్టి ఇట్టి మాటల చేత మనం ఓరడింపబడి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూర్చొని ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ దినము ఒక పండుగ. ఏ పండుగ అంటే ఈ దినం? ఈ దినం ఏంటంటే ఒక పండుగ. మనకు అనేక పండుగలు ఉన్నాయి. ఆదివారం పండుగ అంట, మట్ల ఆదివారం పండుగ అంట. ఇవన్నీ మీరు చేసేవి కదా. ఇవాళ పండుగ ఉంది. యెరూషలేములో ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుతుండేను, అది శీతాకాలము అని రాయబడి ఉంది. యోహాను సువార్త ఎంత? ఇప్పుడు మీరు బైబిల్ చదువుతున్నారు. మీరు 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుతుండేను, అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపంలో జరుగుతుండగా. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ స్తోత్రములు. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తుండగా ప్రభువా, నీ కృప మాకు దయచేయండి. మీ దేవునికి మమ్మల్ని పాత్రలించి మీ సన్నిధిని మా ప్రభు మాతో ఉంచండి. మాట్లాడేది నేను కాదు, మీరని చెప్పి నమ్మిన వాడిని కాబట్టి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడతారని, వెనగలిగి చెవును గ్రహించే మనసు మీరు మాకు దయచేస్తారని, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడతారని మీ కిరణతో ప్రతి మరి పెట్టుకుని తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుతున్నది కాబట్టి ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎవరు వచ్చారంట? పిలవబడిన వాళ్ళు
ఎవరు వచ్చారు? మీరు అందరూ వచ్చారు పిలిస్తే కదా, పిలిస్తే మీరు అందరూ వచ్చారు పండగకి, అవునా? పండగకి పిలవకుండా ఎవరు వస్తారు? వచ్చేది అసలు చూద్దాం. పిలవకుండా వచ్చినప్పుడు ఎవరో పండగకి చూద్దాం. అందరూ పిలిస్తే వచ్చారా? దేవుని స్తోత్రం. యేసు ప్రభు బట్టి పిలవకుండా వచ్చాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు పిలవకుండానే పండగకి వచ్చాడంట. దేవుని స్తోత్రం. నువ్వు ఎందుకు వచ్చావా? నువ్వు యేసు ప్రభువేనా? నువ్వు యేసు ప్రభు అయితే నిజంగా చెప్పు, ఎంతకాలం మమ్మల్ని మభ్య పెడతామని శాస్త్రులు పరిశీలి బైబిల్ బోధించడం ఆయన అడుగుతున్నారట. ఎవరిని? ఈ సంవత్సరం మిమ్మల్ని అడిగేవారు పిలవకుండా మీరు ఎందుకు వచ్చారని అడిగితే, వచ్చే సంవత్సరం మీరు వస్తారా? ఏమండి వస్తారా? ఆయన యేసు ప్రభు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చాడు యేసు ప్రభు? 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలు అయితే ఆయన వచ్చింది 33 సంవత్సరాలు. ఆ పండగకి వస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. కూడా వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు ఆహ్వానించాలి ఆయనే? ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. మన మధ్యకి కూడా ఆయనే వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన వచ్చాడు కాబట్టి ఇంత ఘనముగా, ఇంత గొప్పగా, ఇంతమంది దేవ సేవకుల ద్వారా ఇంత భోజనాలు, దేవుడు ఇంత కళ ఈ సముఖంలో జరుగుతుంది. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆయన రాకపోతే ఇక్కడ జరగనే జరగదు. మనం ఎంతమంది ఉంటోవడమే, ఏం ప్రయోజనం లేదు. అంటే వెలుగులో కనుక గాలి ఊది ఎలా ఉంటుందో అలా ఉన్నాం మనం అందరం. గాలి ఊది 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 ఇంత కాలం ఇంత లాభం అయిపోయాం. ప్రియులారా, దేవుని సముఖంలో నీ ఉండటం చాలా గొప్ప విషయం అన్నమాట. దేవుని సేవకులు చెప్పే మాట నీ విన్నట్లయితే నీవును నీ ఇంటి వారును ఏ మాట వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలో చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని స్తోత్రం. పిలవకుండా ఆయనే మన మధ్యకు వచ్చి నీవును నీ ఇంటి వారును ఏ మాట వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలే చెప్పడానికి ఆయన వచ్చాడంటండి. నిజముగా ఆయనే గనక రాకపోతే మా జీవితాలు ఎప్పుడో ముగించుండేవి. ఆయనే గనక మమ్మల్ని దర్శించకపోతే, ఉచితమైన తన కృప చేత ఆయన గనక మనం దర్శించకపోతే ఏనాడో సరిపోయేసిన వాళ్ళం మేము. ఇక దైవ సేవకులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధి, ఒక్కొక్క బలహీనత చేత వాడు పట్టబడి దేవుళ్ళకి వచ్చారు. దేవుడు వారితో మాట్లాడాడు కాబట్టి యేసు ప్రభు వారిని స్వస్థపరిచాడు. వారు నిలబడారు. ఈ రోజున మీ అందరం సమక్షంలో వారు నిలబడి వాక్యాలు చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆనాడే కనుక యేసుక్రీస్తు రాకపోతే, మమ్మల్ని దర్శించకపోతే ఈనాడు మీ జీవితాలు ఏమయ్యాయో. అవునా? మమ్మల్ని దర్శించి మమ్మల్ని పిలువబట్టి మేము వచ్చి కొన్ని మాటలు, క్రీస్తు మాటలు చెప్పడం వలన ప్రియులారా మీరు మేలు పొందగలిగారు. దేవుని స్తోత్రం. మీరు మేలు పొందగలిగారు. మీరు ఆరోగ్యవంతులయ్యారు. దేవుని స్తోత్రం. మీ అప్పులు తీరినాయి. దేవుని స్తోత్రం. మీ లేమిడి తొలగిపోయి మీరు ఒక సమాజంలో, ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా మీరు కట్టబడ్డ ఆస్కారం కలిగింది. దేవుని స్తోత్రం. ఈ వద్ద మాటలా ఏమండి? ఈ వద్ద మాటలా? కొత్త మాట అన్నవాడు చేతులేతండి. ఇది మీరు అనుభవించారు కాబట్టి అది మీకే తెలుసు. ఎవరు అనుభవించారో వాళ్ళకే విషయాలు తెలుసు. ఇది పండుగగా ఎందుకు మనం చేసుకున్నామంటే, మన జీవితంలో దేవుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మనల్ని ఎంతగా ఆయన మనం ఆదరించాడు. మన ఆలయం పట్టుకున్నాం, ఆలయంలో మన దేవుడికి ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయన మన సమస్యలన్నింటినీ కూడా ఆయన సాల్వ్ చేస్తూ ఉన్నాడు. అవునా? ఏమండి? ఎప్పుడు నిద్రపోతున్నాం ఒకటి చెప్పు. తీరుతుందా సమస్య? ఆలయంలోకి వస్తే సమస్య తీరుతున్నాయా? ఏమండి? దేవుని యొక్క లేఖనంలో ఆ 7వ అధ్యాయం 18 వచ్చిన చదవండి. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18 వచ్చిన చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఎంత
కదా. దేవుని స్తోత్రం. ఆటోనగర్లో వెళ్ళి సుఖశాల ఉల్లి బాడ్స్ పట్టుకొని ఆ లారీని బాణీలు కొడతా కనుక ఉంటే ఎంతమంది రక్షింపబడేవాళ్ళనా? ఎంతమంది నీ ఇంటికి వచ్చేవాళ్ళనా? ఒకవేళ పెళ్లి చేసినా ఎంతమంది వచ్చేవాళ్ళనా? ఆలోచన చేయండి. అండ్ వస్తారా? నా కుటుంబం ఏ పార్టీది, నేను ఏ పార్టీ వాడినా? ఏమండి, నా కుటుంబం ఏ పార్టీది, నేను ఏ పార్టీ వాడను? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతులు బట్టి చూడగా బహుకాలము జరిగిన తరువాత నీ దాసులైన నా సంతానముకు జరగబోదాని గురించి నువ్వు సెలవిచ్చి ఉన్నావే ప్రభువా. దావీదును నేను నీతో ఏం చెప్పుకోగలను? దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని హెచ్చించాలి. మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం, మన బట్ట మనం కడుతున్నాం, మన తిండి మనం తింటున్నాం, నా ఇంట్లో నేను ఉంటున్నా అంటే అది బ్రతుకు కాదు. 10 మందికి సాయపడేవాడుగా, 10 మందికి రక్షణ మార్గం తెలియపరిచేవాడుగా, 10 కుటుంబములను పోషించేవాడుగా దేవుడి విషయంలో ప్రతి మానవుడు ఇలాంటి ఒక స్థానంలో ఉండాలి. దేవునికి అప్పుడే సంతోషం. అంతే. కోట్లు ఉండవచ్చు, ఆస్తులు ఉండవచ్చు, కానీ ఆస్తులు ఉన్నవాడికి లేనిటువంటి విలువ ఆస్తి లేని వాడికి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆలోచన చేయండి. అందుకనే దేవుని దగ్గరికి సాతాను ఏం చెప్తున్న సాక్ష్యం నేను చెప్పుకున్నాం కదా. 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనమా ఏం చదువుకున్నాం? యోబు గ్రంథము మత్తయి సువార్త పక్కన ఉంటుంది యోబు గ్రంథం. అట్టి చదువుతారండి. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేస్తుంది కదా. గమనించండి. అతనికి అతని ఇంటి వారికి నా కుటుంబము ఏ పార్టీది అంటున్నాడు. ఎవరు? దావీదు. నా కుటుంబము నీ సన్నిధిలో ఉంచు అని అంటున్నాడు. ఆఖరి వచ్చినప్పుడు చదవండి. ఆఖరి వచ్చిన చదవండి. 7 2వ సమయాలు 7 ఆఖరి 2 వచ్చిన చదవండి. చూద్దాం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసునితో నీవు సెలవిచ్చి ఉన్నావే. నీవే దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసులైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దానిని ఆశీర్వదించు. దేవుని స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా విడుదలను బాలను కడదాగా నేను నా ఇంటి
నువ్వన్నట్టే నా కుటుంబం నీ సన్నిధిలో ఉంచండి, దేవుని స్తోత్రం. నువ్వన్నట్టే నా కుటుంబం ఆశీర్వదించండి, దేవుని స్తోత్రం. దావీదునికి నీతో నేను ఏం చెప్తానయ్యా, ఎంత హెచ్చుగానే నన్ను చేసావు కదా, నాకు ఇది చాలా కారణం. దేవుని స్తోత్రం. ఇది చాలా అంటే అది ఎంత మాట అనుకుంటాగా కృప సామాన్యమైనటువంటిదా? ప్రియులారా, దరిదాపు 6000 సంవత్సరాలకు పూర్వము దావీదుతో ఈ మాట అన్నాడు దేవుడు. 6000 సంవత్సరాలకు పూర్వం ఎప్పటికీ జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? దావీదు కుటుంబమే యెరూషలేములో ఏలుబడి చేస్తుంది. బెన్యామీన్ నెతన్యాహు అనేటువంటి వ్యక్తి ఇవాళ అక్కడే ఇశ్రాయేల్ దేశంలో ఏమండి ఆ యెరూషలేములో ఆయనే రాజుగా ఏలుబడి చేస్తున్నాడు. దేవుడు ఇచ్చినట్టు మాట తప్పదు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, మాట తప్పేవాడు కాడు. ఏమండి ఇదిగో నేను దీవించమన్నాడు, నేను దీవించాను, నేను ఆయన మార్చలేను అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంతేనా? దేవుడు అబద్ధం ఆడేవాడు కాడు, మాట తప్పేవాడు కాడు. సంఖ్యాకాండంలో ఉంది కదా, చదవండి. మరి చదివితే అది చదవండి, చదువున్నాడు, డిగ్రీ చదివని చెప్తున్నాడు. బైబిల్ మీద PhD చేశాడు సీమలయ్య గారు. దేవుడు అబద్ధమాడమైన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించాడు. నేను దాన్ని మార్చాలని. దేవుని స్తోత్రం. ఆయన దీవించాడు. ఆయన యెరూషలేము పండుగకు వచ్చాడు. ఆయన పండుగకు వచ్చి ఆయన మిమ్మల్ని దీవించాడు. దాన్ని నేను మార్చలేను, దాన్ని అధికారం మార్చలేడు, ఇప్పుడు సేవకులు మార్చలేరు. ఇదిగో దీవించబడ్డవాడు మీరు కాబట్టి నిజంగా దీవించబడతారు. అంటే దేవుని స్తోత్రం. దాన్ని మార్చడానికి ఎవరికి అధికారము లేదు. ఇచ్చిన నమ్మకంతో దేవుని దగ్గర మీరు ఉండండి. ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఏమండి ఆయన లోపల కూర్చొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆశీర్వాదాన్ని ఎవరు పొందగలిగారు? దావీదు పొందగలిగాడు. మీరు కూడా ఈ మందిరంలోకి వచ్చి ఈ లోపల కూర్చొని ప్రార్థన చేయండి. దేవుడు మీరు కూడా మీ పరిధిలో మీకు ఇచ్చేటువంటి వాగ్దానం, మీ పరిధిలో మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకును కలుగజేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క లేఖనంలో రాయబడిన మాటలు చాలా మంచివి అన్నమాట. ఈ మాటలు ఎవరు చెప్తారంట? ఏమండి ఆ 10వ అధ్యాయం ఉంది కదా, ఏ 10వ అధ్యాయం? అపోస్తలుల కార్యంలో నీవును నీ ఇంటి వారును ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలే వారు నీతో చెప్పుదురు. ఉందా? నీవును నీ ఇంటి వారును ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపే. దేవుని స్తోత్రం. దేవుని కొన్నేళ్ళు భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు తాను తన కుటుంబంతో కూడా తన స్నేహితులను తన బంధువులు తన రక్త సంబంధం తీసుకొస్తాడు. కుటుంబంలో కూర్చున్నాడు. ఆయన ఇంట్లో కూర్చోబెట్టాడు. ఆ ఇంట్లో కూర్చోబెట్టి ఈ పేదలైన మానవుడు సింహాల దగ్గరికి వెళ్ళి తన దూత తనతో చెప్పిన మాటలు చెప్పి తీసుకొని వచ్చింది. తీసుకొచ్చినప్పుడు పేదలు వచ్చి
వీళ్ళంతా చూసి వీళ్ళ ప్రార్థన చేశాడు. వీళ్ళ ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని బోధించాడు. యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఆయన ఎప్పుడైతే ఆయన మాటలు చెప్పాడో ప్రియులారా, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు ప్రవశిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మ వాళ్ళ మీద రాగానే ఎవరికి వాళ్ళే ఆశ్చర్యపడిపోయారు. ఇది అనుజనులు కదా, వీళ్ళు దేవుడు అంటే మనకు తెలియదు కదా, యేసుక్రీస్తు ఎవరో తెలియదు. మరి ఇలాంటి వాళ్ళ మీదకు పరిశుద్ధాత్మ వచ్చిందండి. దేవుని బిడ్డలకు నిబంధనలు ఏంటో, ఆచరణ ఏంటో, దేవపడాలు ఏంటో, బలులు ఏంటో, సాంప్రదాయం ఏంటో ఎన్ని వీళ్ళకి తెలుసు. కానీ అనుజనులకు ఇవి తెలియదు కదా. తెలియని వాళ్ళ మీదకి ఈ విధంగా వచ్చింది ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళు ఆయన అంటాడు, సాక్ష్యం చెప్తాడు. చూడండి 17వ వచనం చదవండి. 17వ వచనం అండి. కాబట్టి ప్రభువైన 11:17 కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన మనకు అనుగ్రహించబడినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించకు నేను ఏ పాటి వాడను. దేవుని స్తోత్రం. అన్ని జనుల మీద దేవుని ఆత్మ వచ్చింది. బైబిల్ తెలిసిన వాళ్ళే కాదు, యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళ మీద కూడా దేవుని ఆత్మ వచ్చింది. ఎవరిని బట్టి అంటే కొర్నేలిని బట్టి. ఎవరిని బట్టి? కొర్నేలి క్రైస్తవుడు కాదు, కొర్నేలి యూదుడు కాదు, కొర్నేలి దేవుని ఆరాధన చేసేవాడే. అయితే దేవుని ఆరాధన చేసిన వాడి మీదకి దేవుని ఆత్మ దిగలేదు. అతను యేసుక్రీస్తు గురించి ఎరగలేదు, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియలేదు. అందునిమిత్తం వల్ల దేవుని యొక్క దర్శనము ఈ యొక్క కొర్నేలికి కనబడి దేవుడితో వచ్చి మాట్లాడే దర్శనంలో నీ ఎప్పటికీ మనుషులు పంపించి చర్మకాడిని పేదైనటువంటి మారిపోయాడు సీమోన్ అయినా దిగిన ఆయన నిర్మిస్తున్న వాక్యం చెప్పించుకోమన్నాడు. ఏం చెప్తాడు అంటే, నీవును నీ ఇంటి వారును ఏ మాట వల్ల రక్షణ పొందుతారు, ఏ మాట వల్ల మేలు పొందుతారు, ఏ మాట వల్ల స్వస్థత పొందుతారు, ఏ మాట వల్ల బాధ పోగొట్టుకుంటారు, ఏ మాట వల్ల రుణము మీరు తీర్చబడతారు. ఈ మాటలే వాళ్ళు చెబుతా. పిలిపించుకొని ప్రార్థన చేసి వాక్యం చెప్తుంటే దేవుని ఆత్మ అంటే వాళ్ళ దగ్గర వచ్చిందంటే దేవుని స్తోత్రం. చూసినట్టు పేరుతో ఆశ్చర్యపడిపోయి నీటి బాప్తిసం యేసుక్రీస్తు మీదకి దేవుని ఆత్మ పావుల ఆకారంలో దిగడం చూసాము. కానీ 50 రోజులు ప్రార్థన చేసినప్పుడు గృహంలో ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ 4 విభజించబడి వారి మీద చూసాము. కానీ ఇదేమిటి వాక్యం చెప్తున్న వేళ మీదకి దేవుని ఆత్మ దిగింది ఏంటి? అయితే మనము యూదులమని లేక మనము క్రైస్తవులమని మనం పేరు పెట్టుకున్నాం. కానీ క్రైస్తవులతో సహా సమాన వారసులుగా అనుజనులు కూడా దేవుడు వారికి వరాన్ని కలగజేశాడు విశ్వాసం ద్వారా. ఆయన ఆజ్ఞాపించండి, దాన్ని మార్చలేదు. దీన్ని అడ్డం నేను చెప్పలేను, ఆటంకం నేను పరచలేను అన్నాడు. దేవుని స్తోత్రం. ఈనాడు ఎవరు ఈ ఆటంకపరచడానికి ఆస్కారం లేనే లేదు. ఇక్కడ ఉన్నటువంటి 3 సంఘాలలో, సిమోన్ పాస్టర్ గారి సంఘంలో, ఎలీషా పాస్టర్ గారి సంఘంలో, అలాగే యెహోషువ పాస్టర్ గారి సంఘంలో దేవుని ఆత్మ ఎవరును తీసివేయడానికి అడ్డగొట్టడానికి ఆస్కారం లేదు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే దేవుని యందు వాళ్ళు విశ్వాసం నుంచి ఉన్నారు. క్రీస్తు వారి దగ్గర ఉన్నాడు. క్రీస్తుని కలిగినటువంటి జనముగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అడ్డుపరిచినటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏమీ చేయలేవు. కాబట్టి వాక్యాన్ని వింటున్న వారైనా మీరు ఈ పండుగ దినాల్లో ఎవరైనా సరే ఎలా ఉంటారు? సంతోషంగా, నీరసంగా ఉంటారా? దుఃఖంగా పడతా ఉంటారా? అది లేదు ఇది లేదు అంటా ఉంటారా? ఏమండి, ఒక అమ్మాయి అది లేదు ఇది లేదని ఇంటి వాళ్ళు కొనుక్కుంది, నేను గుడికి రానని. ఆ పని గుండెపోటు వచ్చింది. ఆమెకు ఏ పోటు వచ్చింది? గుండెపోటు వచ్చింది. మేమందరం నవ్వుతూ ఉన్నాం, పాటలు పాడుతున్నాం, యేసు ప్రభు గురించి చక్కగా చెప్పుకుంటున్నాం, ఆయన చేసే అద్భుతాల గురించి ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఇంట్లో ఆమెతే గుండెపోటుతో నొప్పితో బాధపడిపోతుంది, చనిపోతాం అనుకుంటుంది. ఆమె భర్త వచ్చి కొబ్బరి ముందుకు వచ్చే చిన్న మూతలో అయ్యగారు చిన్న ప్రార్థన చేసి మాట్లాడు. ముసలివాడు, ఆమె ముసలిది.
ఏంటయ్యా ఏం జరిగిందంటే, మా ఆవిడికి గుండెలు నొప్పి వచ్చింది అయ్యగారు, కొంచెం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసి ఇచ్చారు. ఆ ఇంటి పక్క ఆయన అంటున్నాడు, అదేంటి అయ్యగారు గుండె నొప్పి వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తే తగ్గేది కదా, కొబ్బరిని తీసుకొస్తున్నాడు ఏంటి అన్నాడు. నేనన్నా ఏమో మనకేం తెలుసాయా, ఆయనకి అట్లాంటి విశ్వాసం తప్ప అని వదిలిపెట్టాను. ఆ రోజు పండుగ, దేవుని స్తోత్రం. మేమందరం చక్కగా కొత్త బట్టలు ధరించి ఏమండి పండుగలో ఉన్నాం. ప్రార్థన అయిపోయింది, నేను వచ్చాడు. ఆ పబ్బుని చూసి ప్రార్థన చేశాడు. ఆయన మోకరించి తగ్గల మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ముసలి ఆయన వణుకుంటూ అయ్యగారు మా ఆవిడ చచ్చిపోయే స్థితిలో ఉందండి, దయచేసి ఒకసారి రండి అన్నాడు. ఆ పక్కన ఆయన అన్నాడు, బాబాయ్ ఇందాకే ఆ మాట అంటే ఎంత బాగుండేది, ఇప్పుడు అదే ఇందాకే ఆ మాట అంటే ఎంత బాగుండేను అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడు, వెంటనే అయ్యా ఆయన ఏం అనగాకంటే వెళ్దాం పదా, నేను అందరం కలిసి సంఘం 10 మంది కలిసి వెళ్ళాం. 10 మంది కలిసి వెళితే జరిగిన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి బాధపడుతుంది. ఏంటమ్మా ఏంటి విషయం అంటే, ఏమన్నా గుండె లేకపోతున్నాయి కదా, నేను చచ్చిపోయేటట్టున్నాను అయ్యో, నా ప్రార్థన అయ్యో బతికి. ఇది మీరిద్దరు ఎక్కడ ఉంచండి అన్న, భార్య భర్త, మీ ఇద్దరు క్షమాపణ ఒప్పుకొని ముందాను. మా ఇద్దరులో ఏమి లేదన్నాడు. ఏమి లేదు, గుండె ఎందుకు వస్తుందండి, ఏమన్నది ఒప్పుకోండి ముందు అన్న. గుండెలే పూర్తిగా రాదు, ఏం ఆలోచించావమ్మా ఈయన గారి మీద, ఏం ఆలోచించావు కొంచెం చెప్పు అన్న. మొత్తం చెప్పేసి ఏమి లేదంటావేంటి, ఏమండి నేను అనగానే ఏమి లేదంటావేంటి, మరి ఆ దాంట్లో అలా ఉందాము నేనేం చేయను, ఆ హృదయం అలా పెట్టుకుందా నేనేం చేయను. అరే పండగ కదా అలా పెట్టుకుంది, ఎలా పెట్టుకుంది, మీరు ఏమన్నా కుర్రాళ్ళ మానవుడు పుట్టారు మీకు, మరి అలాంటప్పుడు ఆడవాళ్ళు పెళ్లికి వస్తున్నారు, మీకు ఎందుకు ఈ బాధ? పండుగ రోజు అందరూ సంతోషం, నీ పక్కన సంతోషం, పక్కన సంతోషం, ఎదురు సంతోషం ఉంటే మీకు ఎందుకంటే సంతోషం ఏమంటమ్మా అనగానే నాన్నగారు ఏమి లేదు, నాన్నగారు కాని చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాం మోకరించి, ఏమండి ఆమె కూడా సంతోషంగా చేసింది. దేవుని స్తోత్రం. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు, సంతోషంగా మళ్ళా గుడికి వచ్చారు. దేవుని స్తోత్రం. వాళ్ళు మా దగ్గర ప్రార్థన కూర్చోడు కాదు, ఇంకో చోట ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. అయినా సరే పండగ రోజున ఖాళీకి ఇంట్లో ఎందుకున్నారు వాళ్ళు? సరే కులం కానీ ఏమంటే సంఘభేదం కానీ మతభేదం కానీ వర్గభేదం కానీ వర్ణభేదం కానీ చేయటానికి ఆస్కారం క్రైస్తవుడికి లే. వెళ్ళి ప్రార్థన చేస్తాం, బ్రతికింది, సంతోషంగా ఉంది. ఆయన సాక్షి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. పండగ పూట నా ఇంట్లో శవం ఉండేది, పండగ పూట నా ఇంట్లో శవం ఉండేది, కానీ పండగ పూట నా ఇంటికి దైవ సేవకుడు అడుగు పెట్టి సంఘాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేస్తే నా భార్య చనిపోయే స్థితిలో ఉన్న నా భార్య బ్రతికింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే సంతోషం నాకేమన్నది అంటున్నాడు ఆయన. వెళ్ళారా, ఈ సంతోషం నీ కుటుంబంలో కూడా ఉండాలి అంటే తప్పనిసరిగా మీరు దేవుని యొక్క విషయాల్లో శ్రద్ధ చూపించాలి. అలా కాకుండా సనగకాకుండా చాతైనంత వరకు దేవుళ్ళు మీరు నిలబడండి. దేవుని చిత్తమైతే మరొక సంవత్సరం దేవుడు మనం చూపిస్తానికి ఆస్కారము కలిగిన దేవుడు పెద్ద మాట దీవించు. ప్రార్థన చేసుకుందాం, అందరు నిద్రపోతున్నట్టున్నారు. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభు, దయామేడానికి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. భక్తులు అందరూ ప్రార్థన చేసినప్పుడు తన కుటుంబాలను రక్షించుకున్నారు ఆయన. ఆ కుటుంబంలోకి మీ కాపుదల ఉంచినారు, నీ స్తోత్రములు. ఆ కుటుంబం చుట్టూ మీరు కంచి వేస్తారు, నీకు స్తోత్రములు ఆయన. ఈ కుటుంబాల చుట్టూ కూడా మీరు కంచి వేయండి. ఈ దైవదాసుల కుటుంబాల చుట్టూ మీరు కంచి వేయండి. మీ ప్రేమకు గుడి వచ్చిన వారందరినీ పాత్రులుగా ఎంచి మీ సన్నిధి ఇచ్చింది. మీ అనుగ్రహాన్ని వెలుపైన నుంచి బలపరచు ప్రభు. గ్రామాలను మీరు కాపాడండి. మీ వెలుగును ప్రభు వెలుగు ప్రసరింప చేసి తండ్రి నువ్వు మా మధ్యలో ఉన్నావని మేము నమ్ముతున్నాం కాబట్టి మాలో సంచారం చేస్తామని నమ్ముతున్నాం. యేసు క్రీస్తు మా హృదయంలో ప్రదర్శించుకునే వారిగా నీ కృప మా పండు కృప చేస్తారని, ఈ చిత్తమైతే మరి ఒక సంవత్సరం మేము ఈ విధంగా కలుసుకుంటారని నీ కృప మాకు దయచేస్తారని క్రీస్తు యొక్క నీకులు బ్రతి మరి పెట్టుకున్న తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల యొక్క పిండి వారికి రాలేకపోయిన మాపురం ఆత్మలకు ఆత్మ వెళ్ళకను మీ సన్నిధి సకల పరిశుద్ధులకు సదాకాలంలో తోడైన గాక. యేసు రక్తమే
ప్రభు యొక్క నేర్చు అపవాదికి లేని ప్రభు యేసుక్రీస్తునామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.